హాయ్ అందరికీ. ఈరోజు ఎంతో టేస్టీగా క్యాప్సికమ్ టమాటా చూపిస్తానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ తినని వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా ఎలా చేసేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా వీటికి కావాల్సినవి ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్, క్యాప్సికమ్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోండి పచ్చి వాసన పోయేంత వరకు. ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ హై ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అలా అయితే తొందరగా ఉడికిపోతుందండి. ఆ తర్వాత మీ టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడే కారం వేస్తే మాడిపోతుందండి. సో, అందుకని కారం ఇప్పుడే యాడ్ చేసేయొద్దు. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా మొత్తం క్యాప్సికమ్ ఉడికిపోయిన తర్వాత మీ టేస్ట్‌కి తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి కలిపేసుకొని లాస్ట్‌లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేయండి. నా దగ్గర లేదు, సో యాడ్ చేయట్లేను. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.